ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ చూస్తేనే మతిపోతుంది. బుల్లెట్ ప్రూఫ్ కార్లతో కాన్వాయ్ రై రై అంటూ దూసుకెళ్తుంది. ఇప్పుడు అంటే కొత్త కార్లు ఉన్నాయి కానీ ఒకప్పుడు అంబాసిడర్లే నాటి బెంచ్ కార్లు. అంబాసిడర్ కార్లు దర్జాకు, రాయల్ డిగ్నిటీకి సింబల్గా ఉండేవి. ముఖ్యంగా పొలిటికల్ లీడర్లకు అంబాసిడర్లు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. అలాంటి అంబాసిడర్ కారును చూసి చంద్రబాబు తన పాత మిత్రుడిని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను 3 దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును పరిశీలించి ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ 09G393 నెంబర్తో ఉండే ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడు సొంత వాహనం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబరు ఉన్న అంబాసిడర్ కాన్వాయ్లో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే చంద్రబాబు బ్రాండ్ కార్ అనేలా ఆ కారు గుర్తింపు పొందింది. అలిపిరి ఘటన జరిగిన సమయంలోనూ చంద్రబాబు అంబాసిడర్ కారులో ప్రయాణించారు. ప్రస్తుతం 4వసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు భద్రత పరంగా ఆధునిక వాహనాన్ని వినియోగిస్తున్న తన సొంత కారైన నాటి అంబాసిడర్ను మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న ఈ కారును అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపైన ఉంచనున్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కార్ని చంద్రబాబు పరిశీలించి ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. 393 అంబాసిడర్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు ఇక ఆ తర్వాత కూడా తన పాత మిత్రులతో కూడా ఈ విధంగా కూడా ఫోటోలు దిగుతూ కూడా పోజులు ఇచ్చారు. ఎప్పుడూ కూడా పాత ఒక రోత అంటారు, కానీ కానే కాదు. కొన్ని విషయాల్లో పాత అనేది గోల్డ్ కాదు, డైమండ్గా మారిపోతూ ఉంటుంది. అది ఎన్నో జ్ఞాపకాలను కూడా అది మనతో ఉన్నటువంటి అనుబంధాలని, జ్ఞాపకాలని ఎన్నో కూడా ఒక వస్తువులో దాగి ఉంటాయి. అందుకే కొంతమంది వస్తువుల్ని చాలా అపురూపంగా చూసుకుంటారు. అది ఆ వస్తువు గొప్పతనం కాదు, ఆ వస్తువుతో ముడిపడి ఉన్నటువంటి జ్ఞాపకాలు, అనుబంధం, వాటి గొప్పతనం. ఇప్పుడు ఒక నాస్టాల్జియా అంటారు కదా, గత స్మృతులను నెమరు వేసుకుంటూ కూడా ఉంటాం కదా, ఆ ఫీలింగ్లోకే సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే ఈ తన పాత మిత్రుడిని చూశారో, తాను సీఎం అయిన కొత్తలో కూడా ఈ కారులో తిరిగినవి అవన్నీ కూడా తన సొంత కారులో తిరిగిన జ్ఞాపకాలన్నింటినీ కూడా ఆయన ఒక్కసారిగా కూడా నాస్టాల్జియాలోకి వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కారు ఇప్పుడు అమరావతి చేరుకుంది. ఒక్కసారిగా కూడా తన పాత మిత్రుడిని చూసి అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఫీల్ అవుతూ కూడా విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ కూడా ఫోటోలు దిగి ఆ కారులో కూర్చొని అప్పటి జ్ఞాపకాలని వీటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ ఆయన ఫోటోలను కూడా దిగారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ కూడా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ కూడా ఆయన ఫ్యాన్స్తో కానీ అందరితో కూడా ఆయన పంచుకోవటం జరిగింది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా చాలా ముచ్చటగా ఫీల్ అయ్యారు. అంటే ఒక వస్తువుతో తనకున్నటువంటి తీపి జ్ఞాపకాలను అండ్ ఆ కారు ఎన్నో చూసిందనే చెప్పాలి. ఆయన ఇప్పటికీ 4 సార్లు సీఎంగా ఉన్నారు. ఆయన మొదట్లో సీఎంగా ఉన్నప్పుడు ఈ కారులోనే తిరిగారు. అప్పుడు అలిపిరి ఘటన, ఏదైతే బాంబు ఘటన జరిగిందో అప్పుడు కూడా ఈ కారులోనే ఆయన ప్రయాణించారు. ఇటువంటి ఆయన పాలనలో కానీ ఆయన వెళ్ళిన ఎన్నో ప్రాంతాలకు ఈ కారు తీసుకొని వెళ్ళింది. పరిపాలన పరంగా ఆయన కలిసినటువంటి మనుషులను కానీ, చేసినటువంటి థింగ్స్ని కానీ, వీటన్నిటినీ కూడా ఆ కారు ఒక సాక్షిభూతంగా కూడా ఉంది మొదట్లో. అలాంటి కారు ఇప్పుడు మరలా కూడా చూసిన తర్వాత అప్పటి జ్ఞాపకాలని సీఎం చంద్రబాబు మరలా ఒకసారి కూడా నెమరు వేసుకుంటూ నాస్టాల్జియా ఫీలింగ్లోకి వెళ్ళారు.